ప్రస్తుతం మనం మాతాజీ దగ్గర ఉన్నాము. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు అండ్ మీ పాఠశాల ఇంకా ఈ మీ గురుకులం ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మాకు చూపించినందుకు. సో అమ్మ చెప్పండి, ఇక్కడ ఈ గురుకులం స్థాపించి సుమారు ఎన్ని ఇయర్స్ అవుతుందంటారు? అంటే 4-5 ఇయర్స్ అవుతుంది, కానీ కంటిన్యూగా మట్టుకు 2 ఇయర్స్ నుంచి నడుస్తుంది. ముందు ప్రారంభం చేసినాం, మళ్ళీ కొంచెం గురువులు స్థిరంగా ఉండకపోవడము, విద్యార్థులు కూడా స్థిరంగా ఉండకపోవడం అట్లా డిస్టర్బ్ అయింది. కానీ ఈ 2 ఇయర్స్ నుంచి బాగానే నడుస్తుంది. అయితే ఇక్కడ పిల్లలు ఎన్ని ఇయర్స్ నుంచి, అంటే ఏ ఏ సంవత్సరాల నుంచి వారు ఉన్నారు ఇక్కడ ఎక్కువగా? అంటే వాళ్ళు 10 ఇయర్స్ నుంచి ఉన్నారు. కొంతమంది పిల్లలు 9 ఇయర్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఆ పిల్లలు ఇక్కడ 10 ఇయర్స్ నుంచి ఉన్న పిల్లలు బాగానే అడ్జస్ట్ కాగలిగినారు. ఒకరిద్దరు పిల్లలు కొంచెం 12 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి 13-14 ఇయర్స్ ఉండొచ్చు వాళ్ళకు. సో వాళ్ళ అవగాహన కొంచెం బాగా చేసుకుంటారు కదా, పెద్ద కొంచెం ఏజ్ ఉంది కాబట్టి. సో వాళ్ళు ఇప్పుడు 9th క్లాస్ అట్లా ఉన్నటువంటి పిల్లలు. సో బాగానే గ్రాస్ప్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఏ వేదాలు నేర్పిస్తూ ఉంటారు? ముఖ్యంగా 4 వేదాలు నేర్పిస్తాము. అంటే ముందు సంస్కృతం వచ్చిన తర్వాత కదా, భాష వస్తేనే కదా దాని వేరే గ్రంథాలు చదవడానికి. సో ముందు సంస్కృతం నేర్పిస్తున్నాం, సంస్కృత వ్యాకరణంతో సహా. అంటే అష్టాధ్యాయి మొత్తము సంస్కృతానికి ఆధారం అష్టాధ్యాయి. సో అష్టాధ్యాయి వస్తే సంస్కృతం యొక్క గ్రామర్ అనుకోండి, అది అష్టాధ్యాయి ఏదైతే ఉందో. సో వ్యాకరణం సరిగ్గా వస్తే తక్కిన భాష సరిగ్గా రాగలుగుతుంది. సో అష్టాధ్యాయి ఏదైతే ఉందో మహర్షి పాణిని రచించారు. అది చాలా గొప్ప గ్రంథం రచించారు వారు. వాస్తవంగా ఈరోజు మనకు సరిగ్గా అవగాహన లేదు, కానీ ఏదైతే పాణిని ముని రాసిండ్రో ఆ గ్రామరు త్రూఅవుట్ వరల్డ్లో అన్ని భాషలలో ఆ గ్రామర్ స్వీకరింపబడింది. ఇప్పుడు ఏకవచనము, బహువచనము, వారు ద్వివచనం కూడా తీసుకున్నారు, కానీ అన్ని భాషలలో ఏకవచనం బహువచనం తీసుకుంటారు. అదేవిధంగా వర్తమానము, భూతకాలము, వర్తమాన కాలము, ఇవన్నీ ఏవైతే కాలాల యొక్క గణన ఉందో భాషలో అవి కూడా మహర్షి పాణినితోనే తీసుకున్నారు అట్లా. సో పాణిని మహర్షి ఒక చాలా పరిపక్వమైన ఒక వైజ్ఞానికుడు అనొచ్చు, పెద్ద జ్ఞాని అనొచ్చు. త్రూఅవుట్ వరల్డ్లో కూడా ఒక సమయంలో, అది ఏ ఇయర్ అని జ్ఞాపకం లేదు నాకు, కానీ బ్లూమ్ఫీల్డ్ అనే అతను ఆల్ లాంగ్వేజెస్కు ప్రెసిడెంట్గా ఉంటారు త్రూఅవుట్ వరల్డ్కు. అతను అందరినీ సంస్కృతం యొక్క విద్వాంసులను యొక్క మీటింగ్ పెట్టించారు. సో అన్ని దేశాల నుంచి ఆ దేశం యొక్క గ్రంథాలు వచ్చిన తర్వాత మన దేశం నుంచి పాణిని సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పంపించారు. సో అది చూసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అసలు ఈ ఒక చిన్న పుస్తకం, అది ఇంతనే చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, అన్ని సూత్రాలే ఉంటాయి, 4000 సూత్రాలు ఉన్నాయి అనుకోండి. సో ఈ ఒక్క పుస్తకం ఉంటే ప్రపంచంలో ఉన్న ఏ గ్రామర్ పుస్తకాలు అవసరం లేదు. సో అంత పరిపక్వత ఉన్నటువంటి పుస్తకం అని వారు. ఇంకొక మాట అన్నారు ఏంటంటే, భారతీయులు చాలా విచిత్రమైన వారు. రాముణ్ణి అవతారం చేసుకున్నారు, కృష్ణుని అవతారం చేసుకున్నారు, ఇంకెంతోమంది దేవుళ్ళని అవతారం చేసుకున్నారు, కానీ పాణిని ఇంత వరల్డ్లో ఇటువంటి ఇంటెలెక్ట్ కనిపించడం కూడా కష్టము. ఇంత జ్ఞానవంతుని ఎందుకు వీళ్ళు అవతార పురుషుని చేసుకోలేదు అని వాళ్ళు ఒక సంశయం పెట్టిండ్రు అనుకోండి. సో అటువంటి మహాపురుషుని యొక్క ఏదైతే పరంపర ఉన్నదో అది సూత్రాలు నేర్పించడము, అది మనం నేర్పిస్తాం ఇక్కడ అష్టాధ్యాయి. అది ఒక్కసారి అష్టాధ్యాయి పూర్తిగా అయింది అనుకోండి, అష్టాధ్యాయి యొక్క భాష్యం, మహాభాష్యం ఏదైతే మహర్షి పతంజలి రాసిండ్రో అది చదివిస్తాం. సో చదివిస్తే ప్రతి శబ్దం యొక్క సిద్ధి వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు వాట్ అని ఎందుకు అంటున్నావు అంటే నువ్వు చెప్పలేవు, కానీ సంస్కృతం చదివిన వాళ్ళకు ఇప్పుడు పఠతి అని ఎందుకు అంటున్నావు అంటే చెప్తాడు. అతను
పటధాతు ఉంది, అందులో ప్రత్యయాలు షప్ ఇంకా తిప్పు ఉన్నాయి, దాంతో పటతి అయింది. అంటే శబ్దం యొక్క ఫ్యాక్టరీ ఉన్నది మన దగ్గర. నువ్వు ఎన్నన్నా శబ్దరాశిని తయారు చేసుకోవచ్చు, శబ్దరాశి సమాప్తం కాదు. అంత శక్తివంతమైనటువంటి సూత్రాలు అవి. సో ఈ దేశస్తులకు ఎప్పుడు మన ఋషుల యొక్క గొప్పతనం అర్థమవుతుందో తెలియదు, కానీ ఆ రోజు ఈ దేశం ఒక్క రోజులో ప్రగతి చేయగలుగుతుంది, ప్రపంచానికి ఒక గొప్ప స్వరూపం చూపించగలుగుతుంది. సో అటువంటి ఋషుల యొక్క సాంప్రదాయం మనం తీసుకున్నాము. ఇవి అష్టాధ్యాయితో సహా ఈరోజు ఆధునిక విద్య కూడా ఇస్తున్నాం. అది గణితం కావచ్చు, ఇంకా వేరే జాగ్రఫీ, హిస్టరీ, మ్యాథ్స్, ఇవన్నీ కూడా. సో వేదిక్ మ్యాథ్స్ కూడా చదివిస్తున్నాం. అలాగే వేదాలే కాకుండా వేరైనా విద్యలు ప్లస్ మళ్ళీ వీళ్ళకి స్కూల్కి సంబంధించి కానీ వీళ్ళ చదువులు అవన్నీ అలా స్కూల్లో ఈరోజు ఏ పాఠ్యక్రమం ఉందో ఆ పాఠ్యక్రమం అంతా చదివిస్తున్నాం. దానితో ఎక్స్ట్రా ఈ విద్య ఇస్తున్నాం. సో వ్యాకరణం కూడా ఇస్తున్నాము, వేదం రోజు చదివిస్తాము, ఇంకా వేద మంత్రాల యొక్క అర్థాలు కూడా చెప్తుంటుంటాము. సో దాంతో వేద పరిచయం అవుతుంది. ఇప్పుడు మీరు చూశారు కదా, ఋగ్వేదం యొక్క మంత్రాలతో ఆహుతి ఇచ్చినాం మనం. సో ఇప్పటి వరకు ఆ ఋగ్వేదం సగం అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత యజుర్వేదం, అట్లా 4 వేదాలతోని కూడా యజ్ఞం చేపించేది ఉంది. సో అట్లనే సస్వర వేద పఠనం కూడా పిల్లలతో చేపిస్తాం. సో ఆ సస్వర వేద పఠనంది కూడా అవగాహన పిల్లలకు ఉంటే ప్రాచీన వైభవం చాలా అర్థమవుతుంది. మంత్రము ఎన్ని విధాలుగా చదవగలుగుతారు అనేది, అంటే 10 విధాలుగా గణపాఠము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఆ పదపాఠము, గణపాఠము, 10 రకాల పాఠాలు ఉన్నాయి. సో ఆ 10 రకాల పఠనం ఏదైతే ఉందో బుద్ధిని, నాలుకను రెండుని వికాసం చేస్తుంది. క్రమపాఠము, ఘనపాఠము, పదపాఠము, ఈ విధంగా పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక వైజ్ఞానికమైన పద్ధతి. అది అందరికీ ఉపయోగపడుతుంది. ఇటువంటి అమూల్యమైన విషయాలను వదులుకున్నాము. ఎందుకు వదులుకున్నాము అనే దానికి అర్థం లేదు అసలు. ఎవరో వచ్చి మన మీద పరిపాలిస్తే అసలు పరిపాలించడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు కూడా రాజులు చాలా సమర్థవంతులైన రాజులు ఉన్నారు మన దగ్గర. పృథ్వీరాజ్ చౌహాన్ కావచ్చు, మహారాణా ప్రతాప్ కావచ్చు, శివాజీ కావచ్చు, ఇంత వీరుండైనటువంటి జాతి ఉన్న తర్వాత కూడా ఎక్కడో మన దగ్గర ప్రమాదంతో ఇతరులను పరిపాలించడానికి అవకాశం ఇచ్చాం. కానీ ఒకవేళ ఆ అవకాశమే ఇవ్వకుండా ఉంటే ప్రపంచానికి ఒక మంచి పాఠం ఉండేది. అందరిని పరిపాలించగలుగుతాం కానీ భారతీయులను పరిపాలించలేము అని నిరూపించగలిగే వాళ్ళం. సో ఆ అవకాశంను పోగొట్టుకుంది ఈ దేశం. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు కూడా ఎంతోమంది విద్వాంసులు ఈ యొక్క ప్రక్రియను సిద్ధించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ప్రభుత్వం కూడా కొంచెం మన శాస్త్రోక్తమైన విద్య గురించి ఆలోచించేటటువంటి విధానమే ఉంది. కాబట్టి దానిని ఇంకా తొందరగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఆధునిక విద్యతో పాటు సాంప్రదాయ విద్యను ఎలా సమన్వయం చేస్తున్నారు? ఆధునిక విద్యతో సహా ఇప్పుడు చెప్పాను కదా, అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ చదివిస్తున్నాం అనేది. ఫిజిక్స్ చదివిస్తున్నాం, కెమిస్ట్రీ చదివిస్తున్నాం, మ్యాథ్స్ చదివిస్తున్నాం, లాంగ్వేజెస్ చదివిస్తున్నాము. సో దాంతో సహా ఈ విద్యను కూడా ఇస్తున్నాం. సో దాంతో ఈ విద్యకు కాంబినేషన్ చేపించి దాంట్లో ఏముంది ఏమి లేదు అది అవగాహన పిల్లలకు చేపిస్తాం. ఓకే, పిల్లల సహకారం ఎలా ఉందంటారు? అంటే వాళ్ళు వింటున్నారా? ఓకేనా? పిల్లలు చాలా మంచి పిల్లలు ఉన్నారు, మంచిగా కూడా వింటారు. ఎందుకంటే చెప్పే వాళ్ళ మీద చాలా ఆధారపడి ఉంటుంది. మనం పిల్లలకు సరైన విధంగా కన్విన్స్ చేయగలిగితే, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే, ప్రతి పిల్లలు ఆ వయసు ఉన్న పిల్లలు ఎక్కువ మట్టుకు వినే శక్తి ఎక్కువ ఉంటుంది, అడాప్ట్ చేసుకునే శక్తి కూడా ఉంటుంది వాళ్ళకు. సో ఎక్కువ మట్టుకు ఆ పిల్లలలో ఆ భావం మనం చూస్తుంటుంటాం. ఇక్కడ ఎంతమంది పిల్లలు వేదాన్ని అభ్యసిస్తున్నారంటారు? ఇప్పుడు 16 మంది పిల్లలు ఉన్నారు. ముందు ఈ 35 మంది పిల్లలు వచ్చారు. కానీ ఆరోగ్యపరంగానో లేకుంటే తల్లిదండ్రుల యొక్క అవగాహన లోపంతోనో ఏదో ఒక దాంతో ఇప్పుడు 16 మంది ఉన్నారు. కొంతమంది అనారోగ్యంతో కూడా పోయినారు. సో వచ్చే సంవత్సరము ఇంకా ఎక్కువ మంది 50 మంది పిల్లలన్నా మనం చదివించాలని ఉంది. ఒకవేళ ఆ విధంగా ఈ శిబిరంకు కావచ్చు, ఇంకా గురుకులం ప్రారంభమయ్యే సమయం వరకు కావచ్చు, ఒకవేళ ఇంకా విద్యార్థులు వస్తే
మనం ఇంకెంతో మందిని తయారు చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న పిల్లల తల్లిదండ్రుల ఆదరణ ఎలా ఉందంటారు? చాలా బాగుంది. తల్లిదండ్రులు ఆ అవగాహన ఉన్నందుకే ఇక్కడ చేయగలిగిందని నిరూపించుకున్నారు. వాళ్ళు ఏదో ఒకటి పంపించాలని అనుకోకుండా వాళ్ళు ఏమి చెప్తున్నారు అనేది అవగాహన ఉన్నది వాళ్ళు. సో దాంతో సంతోషంగా కూడా ఉండరు వాళ్ళు. ఇక్కడ పిల్లలు హాస్టల్లోనే ఉంటారా లేకపోతే ఇట్లా డే స్కాలర్ లాగా కూడా రావచ్చు అంటారా? డే స్కాలర్ లాగా వస్తే సమయం వ్యర్థం చాలా అవుతుంది. సో ఇక్కడనే ఉంటే ఏమవుతుందంటే దినచర్య కూడా కరెక్ట్ ఉండగలుగుతుంది, చదవడానికి సమయం ఎక్కువ దొరకగలుగుతుంది. లేకుంటే కేవలం బస్ గురించే గంటల సమయం వ్యర్థం చేయవలసి వస్తుంది. సో రావడం పోవడం అనేది ఒక అనవసరమైన ఒక లోడే అది అసలు చూస్తే. సో అట్లా కాకుండా ఇక్కడనే రెసిడెన్షియల్గానే ఉండడం కరెక్ట్. ప్రాచీన కాలంలో ఈ విధంగానే ఉండేది. ఆ రాముడైనా కృష్ణుడైనా మనం చూస్తాం, సాందీప అనే ఆశ్రమంలో కృష్ణుడు చదవడము, మళ్ళీ వశిష్ఠుని ఆశ్రమం, విశ్వామిత్రుని ఆశ్రమాలలో మనకు మన రామచంద్రుడు చదవడం, ఇవన్నీ మనకు ఒక మంచి అవగాహన ఇస్తుంది. ఏంటంటే ఎంత ధనవంతులైనా రాజుల పిల్లలైనా అదే గురుకులంలో మనకు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు, అక్కడనే కుచేలుడు కూడా కనిపిస్తాడు. అంటే ఒక గురుకులంలో ఒక రాజు కొడుకు కావచ్చు, ఒక చాలా పేద కుటుంబంకు సంబంధించినటువంటి కుచేలుడు కావచ్చు, వాళ్ళు కూడా ఒక్క దగ్గర చదవడం అనేది ఎంత గొప్ప వ్యవస్థ. ఈరోజు కూడా ఆ వ్యవస్థ లేదు. ఈరోజు చాలా ధనవంతులు ఉంటే ఏసీ కండిషన్లో ఉన్న పిల్లలను చదివిస్తున్నారు. అది హాని చేస్తున్నారు. ఒక విధంగా ఇంట్లో హాని చేస్తున్నారు, బయట హాని చేస్తున్నారు. మనకు మన స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయాలి కానీ ఉన్న స్ట్రెంగ్త్ను బలహీనం చేసుకోవద్దు. సో ఇంట్లో ఏసీ ఇండ్లు, ఏసీ కారు, మళ్ళీ స్కూల్ ఏసీ, ఇంకా వాడు ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతాడు నేచర్కు. నేచర్కి ఎక్స్పోజ్ కాకుంటే ఎట్లా దృఢమవుతుంది శరీరం. ఇది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి, ప్రతి స్కూల్ వాళ్ళు ఆలోచిస్తే పిల్లలకు ఆ అవకాశం ఇవ్వాలి, వాళ్ళ శరీరం దృఢం కావడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడనైతే మేము ప్రకృతిలోనే ఉంచుతాం పిల్లలని కోటకు. నేటి తరం పిల్లలకు వేద విద్య ఎంత అవసరం అని మీరు భావిస్తున్నారు? చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం చూస్తున్నాం పిల్లలు ఎంత చదువుకున్నావు, వాడు డిగ్రీ చదువుతున్నాడు, పీజీలో పోయినరు, డాక్టరేట్లు కూడా చేస్తుండ్రు, పిహెచ్డీలు చేస్తుండ్రు, ఈవెన్ డాక్టర్ మెడిసిన్ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆయన పిల్లలకు సరైన జీవిత విధానం అర్థం అవడం లేదు. ఈరోజు ఈ పిల్లలే డ్రగ్ అడిక్టెడ్ ఉన్నారు. అంటే ఇంత చిన్న తప్పు ఏ సమయంలోనైతే మనం చదువు లేకుండే అని అంటున్నాం, అది తప్పే. చదువు ఈ దేశంలో ఎప్పటికీ ఉన్నది. ఎంతోమంది బ్రిటిషర్సే రాసుకున్నారు ఏంటంటే ఈ దేశంలో లక్షల కొద్ది గురుకులాలు ఉన్నాయని వాళ్ళే రాసుకున్నారు. ఆ విధమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి మన దగ్గర. పోనీ వాళ్ళందరూ ధ్వంసం చేసేసి మనకు జీరో తీసుకొని వచ్చినా ఇప్పుడు ఏదైతే స్కూల్స్ చేస్తున్నారో ఆ స్కూల్స్లలో పిల్లలను ఏదైతే నిర్మాణం చేస్తుండో సరిగ్గా నిర్మాణం చేయడం లేదు, వాళ్ళకి సరైన అవగాహన చేపించడం లేదు. కాబట్టి ప్రాచీన విద్యా విధానంతో, ప్రాచీనమైనటువంటి జీవన విధానంతో ఒక చరిత్ర నిర్మాణం చేయాలనేది ఎంత ఇంపార్టెంటో అది ఈరోజు స్కూల్స్ వాళ్ళు కానీ కాలేజెస్ వాళ్ళు తెలుసుకున్నారు. మీరు ఎవరు కళ్ళు మూసుకొని లేరు, అందరూ రోడ్డు మీద చూస్తున్నాం. మన పిల్లలే స్మోకింగ్ వాళ్ళు చేస్తున్నారు, డ్రింక్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఎన్ని తప్పులు చేయాలనో, ఒక ఆడపిల్లని ఏ విధంగా చూడాలనేది ఆడపిల్లలకు లేదు, నా మగ పిల్లలకు లేదు. ప్రతి ఒక్కరు మేము విద్యాభ్యాసం చేస్తున్నాము. సరస్వతి దేవి ఒడిలో కూర్చున్నటువంటి సమయం అది విద్యాభ్యాసం చేస్తున్నాం. ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ అవి సరస్వతి నిలయాలు. అవి అక్కడ ఎంత పవిత్రతతోని, ఎంత చరిత్ర నిర్మాణంతో విద్య నేర్చుకోవాలనో అది చేయడం లేదు. చదువు కన్నా ఈ అట్రాక్షన్స్ ఎక్కువ చేపిస్తుండ్రు. అది సమాజమే చేపిస్తుంది. పిల్లల కన్నా సమాజం తప్పు ఉంది, వ్యవస్థ తప్పు ఉన్నది. ఒకవేళ ఆ పిల్లలకు సరైన వ్యవస్థ, సరైన అవగాహన చేపించి ఉంటే, సరైన విధానంగా స్కూల్స్ కాలేజెస్ ఉంటే ఈరోజు పిల్లలు కూడా మంచి జీవనం జీవించేవాళ్ళు. ఎంతోమంది జీవితాలు పాడు చేస్తున్నారు. ఎంతోమంది పిల్లలని నేను చూసాను డ్రగ్ అడిక్టెడ్ అయి ఒక్క కొడుకు ఒక్క కూతురని గారాభంగా పెంచి ప్రభుత్వాలు కూడా అట్లా ఉంటి ఒక్క కొడుకు ఒక్క కూతురుగా నియమితం చేసేసి వాళ్ళకు ఇంకొక దశ లేకుండా చేసేసారు. ఆ ఒక్క కొడుకే డ్రగ్ అడిక్ట్.
ఆ ఒక్క కూతురు ఆ డ్రగ్కు సంబంధించి ఉంటే వాళ్ళే తప్ప తాగి రోడ్ల మీద తిరుగుతుంటే ఏంటిది? కుటుంబమే సమాప్తమైపోయింది, సమాజం ఏంటి తప్పుడు. సో ఈ విషయం ఎందుకు అందరికి అర్థమే కావడం లేదో తెలియదు. తల్లిదండ్రులు ఎందుకు జాగృతి అయితే లేరు? తల్లిదండ్రులు కనీసం ఇంట్లో ఉండి ఉత్తరాలనే రాయొచ్చు, ప్రైమ్ మినిస్టర్కు కానీ, చీఫ్ మినిస్టర్లు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ. ఇంత చేతగాని జాతి ఏం జాతి అది? ఎందుకు మా పిల్లలను మేము పెంచి, మేము ఖర్చు పెట్టుకొని, మేము అన్ని విధాలుగా మేమే కష్టపడుతూ మీ చేతిలో కొప్ప చేస్తే మా పిల్లలను మాకు కాకుండా చేస్తున్నారని తల్లిదండ్రులు ఒక చిన్న లెటర్తో కూడా ఎక్స్ప్రెషన్ చేయొచ్చు. ఈ సినిమా డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు ఆ పిల్లల మీద సినిమాలు ఇంకా తప్పు చేసే విధంగా సినిమాలు తీయడం. కనీసం ఆ డైరెక్టర్లకు మేము కూడా తల్లిదండ్రుల లాంటి వాళ్ళం. మేము కూడా ఈ ప్రొడ్యూసర్స్కి కానీ, డైరెక్టర్స్ కానీ అట్లా ఎందుకు అనిపించడం లేదు? వీళ్ళు మా పిల్లలను ఎందుకు అనిపించడం లేదు? వాళ్ళకి ఎందుకు తప్పు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు? మంచి సినిమాలు కూడా ఒక సమయంలో దోంకే బారాత్ అనేటువంటి సినిమాలు మేము చూసినాం, జాగృతి అనే సినిమా చూసినాం. పిల్లలకు ఎట్లా జాగృతి కలిగించాలి అని ఎంతో మంచి మంచి పిక్చర్స్ తీసేవాళ్ళు. వాళ్ళు కూడా డైరెక్టర్స్, వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ ఉండే. ఎందుకు అటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఈ రోజుకి ఏమైంది అసలు? పైసలు అన్నీ కాదు కదా, పైసతో ఏం చేస్తారు మీరు? సో అంతటా పరివర్తన అవసరం ఉంది, అందరిలో పరివర్తన అవసరం. చివరిగా ఒక ప్రశ్న, మన ఈ వేద పాఠశాల భారతీయ సంస్కృతిని ఎలా కాపాడుతుందంటారు? మాలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి, మీలాంటి వాళ్ళు దీనిని ప్రోత్సహించాలి. అందరు కలిస్తే ఇది ముందుకు రాగలుగుతుంది. ఒకవేళ తల్లిదండ్రుల జాగృతి వచ్చి మేము స్కూళ్ళకు పంపించము, గురుకులాలకు పంపిస్తాం, ఎక్కడైతే మా పిల్లల చరిత్ర నిర్మాణం అవుతుందో అక్కడికే పంపిస్తామంటే అప్పుడు వాళ్ళ జీవితము సఫలం కాగలుగుతుంది, వాళ్ళ పిల్లల జీవితం కాపాడబడుతుంది. ఇప్పుడు చాలామంది పిల్లలకి అంటే కొంత పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లా రావాలి అని చెప్పేసి, తల్లిదండ్రులు దానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఇక్కడికి రావచ్చు అంటారా? తప్పకుండా రావచ్చు. అంటే తల్లిదండ్రులు వాళ్ళు వస్తే మేము కూడా వాళ్ళకు అవగాహన చేపిస్తాం కదా. సో ఆ అవగాహన చేస్తే వాళ్ళు కూడా సరైన విషయం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అప్పుడు తప్పు అర్థం ఎందుకు చేసుకుంటున్నారు అంటే, ఎప్పటిదో ప్రాచీన విద్య నేర్పిస్తే మా పిల్లల జీవితం భవిష్యత్తు ఎట్లా అవుతుందని. కానీ ఇక్కడికి వస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా విధానం కూడా నేర్పిస్తూ ప్రాచీన విద్యను కూడా ఇస్తున్నాం. పాశ్చాత్యులు మన వాళ్ళకన్నా బుద్ధిమంతులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి ఎన్నో మంచి మంచి గ్రంథాలు ఈరోజు కూడా జర్మన్ లైబ్రరీలు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వేరే దేశాలలో ఉన్నాయి. వాళ్ళు మన గ్రంథాల నుంచి ఎన్నో విషయాలు తీసుకొని వాళ్ళు పాఠ్యక్రమంలో పెట్టుకుంటున్నారు. ఎన్నో వేరే దేశాల వాళ్ళు సంస్కృతము నేర్పిస్తున్నారు, సంస్కృతం స్కూల్స్, వేదార్ట్ కాలేజ్, వేదార్ట్ స్కూల్ అని పెట్టుకున్నారు. సో ఈ దేశానికి ఎప్పుడు జ్ఞానం వస్తుందో, ఎప్పుడు జాగ్రత్త. అసలు పిల్లలకి మరీ ఘోరంగా పొద్దున్న నుంచి నైట్ దాకా ఏదో నక్సలైట్లకి నేర్పినట్టుగా కూర్చోబెట్టి వాళ్ళకి వాళ్ళ వేదాలు నేర్పిస్తా ఉంటారు. అదే వాళ్ళ విధానాలు. అయితే అమ్మ, ప్రభుత్వానికి లేదా సమాజానికి మీరు ఇవ్వాలనుకునే సందేశం? ఇప్పుడు పిల్లలకు ర్యాంక్ రావాలని, ఇప్పుడు ఇంటర్ అయింది, ఇంటర్లో వాళ్ళు ర్యాంక్ రావాలంటే పిల్లలను ఏ విధంగా సఫర్ చేపిస్తున్నారంటే దినం రాత్రి వాడు చదవాలి అంటే వానికంటూ ఒక లైఫ్ లేనట్టు చేస్తుంటారు. అంటే ఎంతోమంది పిల్లలు స్ట్రెస్తోనే చాలా ఇబ్బంది పడుతున్నారు. వస్తే చదివే వద్దురా బాబు అన్నట్టు తయారైనారు. సో ఆ పరిస్థితిని టీచర్లు కూడా అర్థం చేసుకునాలి, తల్లిదండ్రులు అర్థం చేసుకునాలి, సమాజం అర్థం చేసుకునాలి. చదువు ఎట్లుండాలి? విద్యా విలాసం మనసహ. విద్య చదువుతుంటే ఆనందం అనిపిస్తుండాలి. ఎంతెంత విద్య నేర్చుకుంటే అంతంత ఆనందం అనిపించాలి. ఎంతెంత విద్య ముందుకు పోతుంటే అంతంత దుఃఖం అనిపిస్తే ఆ విద్య ఎందుకు? సో ఎప్పుడైతే ఒక మంచి విషయం మనకు అర్థమైందనుకో మంచిగా అనిపిస్తుంది, ఆహ్లాదం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది, ప్రసన్నత అనిపిస్తుంది. నీకు చదువు అర్థమైతే లేదు, లోడ్ చేస్తున్నావు, కంఠస్థం చెయ్యి, ఇట్లనే ఉంటుంది, ఇట్లనే నేర్చుకున్నావు అంటే అది లోడే వానికి. నువ్వు వానికి అర్థం చేయించి దాని టెక్నిక్ సరిగ్గా అర్థం చేయించు. మీ దగ్గర ఆ సామర్థ్యం లేకుండా పిల్లలకి ఎందుకు లోడ్ చేస్తున్నారు మీరు? సో విద్యా విధానం చాలా పరివర్తనం కావాలి. పిల్లల యొక్క చరిత్ర గురించి చాలా ఆలోచించాలి. అందుకే ఇంతకు పూర్వం నేను చెప్పినట్టు శారీరకంగా
మానసికంగా, బౌద్ధికంగా, ఆత్మికంగా ఉన్నతి చేయడమే విద్యా విధానం. అట్లా ఆ విధంగా చేస్తేనే మనము మన సమాజంను తయారు చేసుకోగలుగుతాం, మన పిల్లలను రక్షించుకోగలుగుతాము, రేపటికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. సో మాతాజీ చెప్పండి, ఈ నెల 25 నుంచి వేసవి శిబిరం అనేది స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి అసలు పిల్లలకి మీరు ఎలాంటి ఆర్ట్స్ నేర్పించబోతూ ఉన్నారు, అండ్ వేదాల గురించి కానీ లేదా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎలాంటివి బోధించబోతూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు? ఒకటేమో మనకు ఒక జీవన విధానం ఉంది. ఆ జీవన విధానం అనేది చాలా ముఖ్యం. అసలు ఎన్ని గంటలకు లేవాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు ఆసనాలు వేయాలి, యోగా ఎప్పుడు చేయాలి, మెడిటేషన్ ఎప్పుడు చేయాలి, పిల్లలు చదవడం అనేది ఎప్పటి నుంచి చదవాలి, ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్తోని సరియైన విధానంగా చదువుకుంటే, సరియైన విధానంగా దినచర్య ఉంటే పిల్లలు చాలా మంచి ప్రగతి పొందొచ్చు. ఇప్పుడు ప్రొద్దున ఏదైతే 3 గంటల నుండి 6 గంటల వరకు సమయం ఉందో దానిని బ్రహ్మముహూర్తం అంటాం మనం. బ్రహ్మముహూర్తం అంటే ఆ సమయంలో అబండెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్న సమయం, అది చాలా ప్రాణవాయువు ఉన్నటువంటి సమయము. ఆ సమయంలో పండబెడితే అంత మంచి ప్రాణవాయువును తీసుకోకుండా మన వాళ్ళు పిల్లలకు హాని చేస్తున్నారు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే పాపం పిల్లలను పండబెడదాం, ఊరికే ఇప్పటి వరకు స్కూల్ వెళ్ళిండ్రు, ఇప్పుడు ఇంకా మళ్ళీ లేపడం ఎందుకు అని అనుకుంటారు. స్కూల్ టైం కావచ్చు, హాలిడేస్ టైం కావచ్చు, జీవితానికి ఇది ఒక అలవాటు కావాలి. ఏంటంటే ప్రాతకాలం లేచి ఒకవేళ పిల్లలందరూ కూడా ఆసనాలు చేయడం, యోగాసనాలు చేయడము, ప్రాణాయామం చేయడము, మెడిటేషన్ చేయడము, వాకింగ్ చేయడము, ఇవన్నీ అలవరుచుకుంటే పిల్లల యొక్క జీవనం నిర్మాణం అవుతుంది. వాడు ఇంకా జీవిత పర్యంతము డయాబెటీసు, బీపీ, ఇంకొక రోగం, ఇంకొకటి అన్ని దానికి పోవడానికి అవకాశం ఉండదు. సో తల్లిదండ్రులు ఎంత పెద్ద వానికి ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఇది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మీరు ప్రేమ అనుకొని వానికి తప్పు అలవాట్లు చేపిస్తే అప్పుడు పిల్లల నిర్మాణం కాదు. పిల్లలను మీరే పండబెడితే ఏ సమయంలో మంచి ప్రాణవాయువు దొరుకుతుందో ఆ సమయంలో ప్రాణవాయువు దొరకదు వానికి. వాడు లేచిన తర్వాత ప్రాణవాయువు యొక్క స్థితి చాలా తక్కువైపోతుంది. అప్పుడు ఆ సమయంలో లేచిన తర్వాత ఒకటేమో సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తే సూర్యుడే మన శక్తిని సగం లాక్కుంటాడు. ఎప్పుడైతే మన 2 శక్తి పవర్స్ ఉంటే ఏ పవర్ ఎక్కువ డామినెంట్ ఉంటుందో ఇంకొక శక్తి దాంట్లోకి శక్తి తీసేసుకుంటుంది. అది నేచర్ యొక్క తత్వం. సో మనము చైతన్యము సూర్యుని కన్నా ఎక్కువ శక్తి ఉండొచ్చు మనకు. ఎందుకంటే సూర్యునిలో ఏముందో మనం తెలుసుకుంటాం, మన దాంట్లో ఏముందో సూర్యుడు తెలుసుకోడు. కానీ సూర్యుని శక్తి యొక్క లాభము మనం తీసుకున్నాలి. అందుకే సూర్యుడు రాకముందు మనం జాగృతి అయితే, జాగృతి ఉన్న వ్యక్తి రిసీవ్ చేసుకుంటాడు దేనైనా. కానీ పండుకున్న వ్యక్తి ఇట్లా రిసీవ్ చేసుకుంటాడు. కాబట్టి పిల్లలను తల్లిదండ్రులు ఏ మోహం లేకుండా ప్రొద్దున లేపేది అలవాటు చేసేసి వాళ్ళను అది ఎంజాయ్ చేయనియాలి. ప్రొద్దున ఆసనాలు చేస్తే అదేమి కష్టం అనిపించే విషయం, ఆసనాలతో ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ తర్వాత ప్రాణాయామం చేసిండ్రు అనుకో, ప్రాణాయామము ఫస్ట్ ప్రాణాయామం చేసి ఆసనాలు చేయొచ్చు, ఆసనాలు చేసి ప్రాణాయామం. కానీ ఫస్ట్ ప్రాణాయామం చేసి ఆసనాలు చేస్తే లాభం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రొద్దున బ్రహ్మముహూర్తం సమయం ఉంటుంది కాబట్టి ప్రాణాయామంకు చాలా అనుకూలమైన సమయం ఉంటుంది. ఆసనాలు వేస్తే మంచి దృఢమైన శరీరం అవుతుంది. కేవలం ఆసనాల వరకే యోగాసనాలే కాకుండా వ్యాయామం కూడా చేపించాలి. మన దగ్గర ఎంత వీరుళ్ళు పుట్టిరు ఈ దేశంలో. ఆయన పేరు కోడెరామూర్తి గారు అందరికన్నా బలహీనమైన మనిషి ఉండే. వాళ్ళ తల్లి తన కొడుకును ఒక మంచి యోగం నేర్పించేటటువంటి ఒక గురువు వస్తే, స్వామి నా కొడుకు చాలా బలహీనం ఉంటాడు, వీడిని మంచి చేయండి అంటే, అటువంటి బలహీనమైన లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి కొడుకును కోడెరామమూర్తిగా తయారు చేసిండు ఆ గురువుగారు. సో యోగాలో అంత శక్తి ఉన్నది. ఒకవేళ నిరంతరం యోగను సాధిస్తే, ప్రాణాయామం సిద్ధిస్తే మనుషులు చాలా దృఢంగా కాగలుగుతారు. సో అటువంటి పరిస్థితి మనం మన పిల్లలకు ఇవ్వచ్చు. వానికి జీవిత పర్యంతం ఆరోగ్యంగా ఉండేటటువంటి అలవాటు చేస్తే ఆ విధంగా తయారు కావచ్చు. సో పిల్లలకి ఇక్కడ అలవాటు చేస్తాం, ఇంట్లో చేసుకొని ఉండరు కాబట్టి ఇక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తల్లిదండ్రులు కూడా అక్కడ పిల్లలకు చెప్పి నేర్పించి పంపాలి. మీరు అక్కడ పొద్దున లేపిస్తే లేవండి,
మీరు అక్కడ వాళ్ళకు అనుకూలంగా వ్యవహారం చేయండి. అక్కడ మాకు ఇంట్లో అమ్మ మంచి పండుకొని ఇచ్చేది, మేము అక్కడ మంచిగా హాయిగా ఆడుకునే వాళ్ళము హాలిడేస్లో. అవన్నీ భావాలతో ఉంటే వాడు ఇక్కడ రిసీవ్ చేసుకోరు. వాళ్ళు ఫస్ట్ కోచింగ్ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చి పంపించారు. వాళ్ళకు మీరు మంచి ఒక స్ట్రాంగ్ బిల్టప్ కావాలనుకుంటే మీరు అక్కడ గురుకులంలో వాళ్ళు ఏం చెప్తారో మంచిగా వినండి. వాళ్ళు మనం మంచి కోరకే ఈ శిబిరాలు పెడుతున్నారు కాబట్టి దానిని మనం పూర్తి ఉపయోగించుకుందాం అని చెప్తే పిల్లలకు ముందు పాజిటివ్ థింకింగ్ రావాలి. గురుకులం ఇక్కడ గురుకులాల గురించి కానీ శిబిరాల గురించి కానీ అప్పుడు పిల్లలు చాలా మంచి కోఆపరేట్ చేయగలుగుతారు. వాళ్ళకి ఏ అవగాహన లేకుండా ఏదో విధంగా ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాను ఏంటంటే పిల్లలు ఊకే ఫోన్లు పట్టుకుంటున్నారు. కనీసం శిబిరం పోతే ఫోన్లతో కొంచెం విముక్తి దొరుకుతుందేమో పిల్లలకి అని పంపిస్తారు. అది జరగవచ్చు కానీ అదొకటి ప్రయోజనం కాదు కదా. ఇక్కడ దానికన్నా ఎక్కువ పెద్ద ప్రయోజనం అంటే మనకి సరైన నాలెడ్జ్ రావడం, సరైన అవగాహన రావడం, సరైన బిల్టప్ కావడం అనేది చాలా ముఖ్యం. సో ఇది తల్లిదండ్రులు చాలా మంచిగా వాళ్ళకు ఒక అవగాహన చేపించి పంపిస్తే చాలా పిల్లలకు చాలా లాభం కాగలుగుతుంది. ఈ శిబిరం ఇవి ఎన్ని రోజులు జరుగుతాయి అంటారు మొత్తం మీద? 15 రోజులు పిల్లలకి ఫుడ్ మొత్తం ఫ్రీ అంటారు, షెల్టర్ అంటే ఒక 5,000 పెట్టినాం మేము ఫీజు. ఎందుకంటే ఎవరైతే కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫీజు తీసుకుంటారు. సో ఇంకా అన్ని వ్యవస్థ చేయడానికి కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మేము ఆవులను గోరక్షణ చేస్తున్నాం కాబట్టి అవిటికి చాలా గోరక్షణతో గురించి పెద్ద డొనేషన్స్కి ఏం రావు. ఇక్కడ మేము లోపలికి కూడా ఉన్నాం, ఎప్పుడు అట్లా డిమాండ్ కూడా చేయలేదు ఎక్కువ. రెండోది పిల్లలకు చదివిస్తే వాళ్ళకు కూడా ఉచితంగానే చదివిస్తున్నాం, ఏం ఫీజు తీసుకోం పిల్లలతో. కనీసం శిబిరం ఉన్న వాళ్ళ ఖర్చు వాళ్ళకి వెళ్ళిపోతే ఈజీ అయిపోతుంది అనే ఉద్దేశంతోనే ఈ ఫీజు పెట్టాం మేము. సో ఆ విధంగా పిల్లలు దీంతో లాభాన్వితులు కావాలి. తల్లిదండ్రులకు కూడా ఒక మంచి అవగాహన వస్తే మంచిగా ఉంటుంది. నేను ప్రతిసారి అనుకుంటే ఏంటంటే పిల్లలతో సహా తల్లిదండ్రులకు శిబిరం కావాలి. అసలు వాళ్ళకు సరైన శిబిరం దొరికితే పిల్లలను వాళ్ళు మంచిగా తయారు చేసుకోగలుగుతారు. సో ఎప్పుడైనా ముందుకు కేవలం పేరెంట్స్దే శిబిరం పెట్టాలని ఆలోచిస్తున్నాం. సో అది కూడా ముందుకు చేయొచ్చు. చేసినప్పుడు అట్లా పేరెంట్స్ వస్తే మంచిగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇక్కడ వచ్చి వాళ్ళు నిర్మాణం అయితే పిల్లలది నిర్మాణం తప్పకుండా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితి వాళ్ళ తప్పు కాదు, ఒక పరంపర పోగొట్టుకుని ఉన్నాం మనం. కాబట్టి దాంతో ఆ అభ్యాసాలు లేవు. కానీ లేవని ఊరుకోవడం కాదు కదా, లేవు కాబట్టి మనం తెలుసుకునాలి, దాని గురించి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే మళ్ళీ మనం నిర్మాణం చేసుకోగలుగుతాం. మనం అందరం పూర్వంగా మన దేశం ఏ స్థితిలో ఉండేనో ఆ స్థితికి వరకు ప్రతి నాగరికుడు ఆలోచిస్తే మళ్ళీ ఈ దేశంను ప్రపంచంలో అగ్రస్థానంలో కూర్చోబెట్టగలుగుతాం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని జ్ఞాన పరంపర ఇక్కడ ఉంది కాబట్టి. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మన స్వంసం చరిత్రం శిక్షిరన్ పృథివ్యాం సర్వమానవ. పృథ్వీలో ఉన్నప్పుడు సర్వ మానవులు ఎవరి దగ్గరకు వచ్చేవాళ్ళంటే ఏతద్దేశ ప్రసూతస్య, ఈ దేశంలో పుట్టినటువంటి విద్వాంసుల దగ్గరికి ప్రపంచం అంతటి నుండి వచ్చి ఇక్కడ వాళ్ళ విద్యా విధానం నేర్చుకొని వాళ్ళ దేశాలకు వెళ్ళి ఆ దేశాలను ఉన్నతి చేసుకునేవాళ్ళు. సో ఈరోజు కూడా మనకు అవకాశం ఉంది. ప్రపంచంలో అందరికన్నా జ్ఞానం ఎవరి దగ్గరైనా ఎక్కువ ఉంటే అది కేవలం భారతీయుల దగ్గరనే ఉంది, భారతదేశంలోనే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మన దగ్గర వేదాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉపనిషత్తులు ఉన్నాయి, ఇప్పటికీ దర్శనాలు ఉన్నాయి, ఇప్పటికీ బ్రాహ్మణ గ్రంథాలు ఉన్నాయి, ఇప్పటికీ చరక శాస్త్రం ఉంది, సుశ్రుతం ఉన్నది, ఎన్నో వైజ్ఞానిక గ్రంథాలు ఉన్నాయి. సో భాస్కరాచార్యుని ఏదైతే గణితం ఉందో అది ఈరోజు కూడా ఉన్నది, వేద గణితం ఈరోజు కూడా బ్రతికి ఉన్నది. సో ఇంకా అవకాశాలు ఉన్నాయి. మనం ఎన్నో గ్రంథాలను నాలంద యూనివర్సిటీలో కాల్ చేసిన జ్ఞానం లేనటువంటి వారు ఇప్పటికీ ఇంకా ఏదైతే మిగిలి ఉందో దాంతో మనం తప్పకుండా నిర్మాణం కాగలుగుతాం. ఇంకొక చివరి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మతాలతో కానీ కులాలతో కానీ సంబంధం లేకుండా ఏ పిల్లవాడు వచ్చినా సరే ఎవరికైనా వేదాలు నేర్పిస్తారని చెప్పేసి మేము విన్నాము. సో నిజమే అంటారా? ఒకవేళ అలానే అంటే ఎవరైనా రావచ్చు అంటారా? మత ద్వేషం లేదు మాకు. ఎవ్వరు వచ్చినా నేర్పించాలనుకుంటాం.
కానీ లోపట కుట్ర పెట్టుకొని మట్టుకు నేర్చుకోవాలని వస్తే మేము ఒప్పుకోం. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకు దీని మీద ప్రేమ లేకున్నా వీళ్ళు ఏం నేర్పిస్తుంది, ఏం తప్పు చేస్తారు, దీంట్లో ఏం తప్పు తీసుకొని మేము బయట ప్రచారం చేయాలి, అటువంటి తప్పు ఆలోచనలతో వస్తే మటుకు ఎంటర్టైన్ చేయము. మాకు ఈ దేశం పట్ల ఈ సంస్కృతి పట్ల అత్యంత ప్రేమ, భక్తి, విశ్వాసం ఉన్న వాళ్ళే కావాలి. వాళ్ళు ఏ మతమైన పర్వాలేదు, కానీ దీనికి విరుద్ధంగా ఆలోచించే వాళ్ళు మటుకు అవసరం లేదు. బియ్యంలా మెరుగలు కనిపిస్తాయి కదా, మాకు కూడా మెరుగలు కనిపిస్తారు. సో ఈ బియ్యం ఏంటిదో అందులోకించి తీయవలసిన వాటి ఏంటో తెలుసు మాకు. కాబట్టి సరి అయిన మనుషులు వస్తే సరి అయిన అవగాహన చేసుకోవచ్చు. మాకు ఎంతోమంది ఇప్పుడు ముస్లిమ్స్లు కూడా మన దగ్గరికి వస్తారు. సో వాళ్ళలో ఈ మధ్యనే ఒక ముస్లిం అతను, ఆయన పేరు జ్ఞాపకం వస్తలేదు ఇప్పుడు, ఇక్కడనే తన కూతురు వివాహం చేసాడు వైదికంగా. సో అట్లా ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. Mind Media, the voice of India.